నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. సీతా శర్మ గారు, దూర ప్రాంత వాసుల కోసం ఎన్నో పర్యటన చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా చేస్తున్నారా? తప్పకుండా రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపు ఆదివారం రోజున అంటే ఈ నెల 10వ తారీఖున రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే తర్వాత ఆదివారం 17వ తారీఖు ఆదివారం గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం అంటే 24వ తారీఖు ఆదివారం రోజున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 7వ తారీఖున బెంగళూరు, 8వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఇంతకు మునుపు ఏమైందంటే మన మామూలుగా అంటే ఇంతకుముందు తెలియజేయటం విజయవాడలో రేపు విజయవాడ ఉండి ఆ నెక్స్ట్ డే అంటే 11వ తారీఖున గుంటూరు అని తెలియచేయడం జరిగింది. కానీ చిన్న మార్పు అనమాట. అక్కడ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినాయి. మా ఆదివారం వచ్చేటట్టుగా ఉంటే మా పిల్లల్ని కూడా తీసుకుని రావడానికి వస్తుంది అని చాలా కాల్స్ వచ్చాయి. సో పిల్లలు కూడా చూపించడానికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆ రోజు హాలిడే కాబట్టి అయితే సరే అందువలన చిన్న మార్పు చేయడం జరిగింది. 17వ తారీఖు ఆదివారం రోజున గుంటూరులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు ఇదే నెల సోమవారం 11వ తారీఖు అని తెలియచేయడం జరిగింది. చిన్న మార్పు అనమాట. అయితే చాలా కాల్స్ వచ్చాయి, మా ఆదివారం అయితే బాగుంటుందమ్మా అని. సో 17వ తారీఖు ఆదివారం రోజున గుంటూరులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. రేపు మాత్రం విజయవాడలో ఉదయం 6 గంటల నుంచి చూడటం అనేది ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మన లంచ్ టైం వరకు మాత్రమే. సో ఉదయం 6 నుంచి రావచ్చు అపాయింట్మెంట్ తీసుకుని. తప్పనిసరిగా అంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, అమ్మ ముందు తీసుకోవాలా, ఈరోజు కాల్స్ అన్ని కూడా ఏమైతేనంటే ముందు బుక్ చేసుకోవాలా అని అంటారు. అలా అవసరం లేదు, రేపు డైరెక్ట్ గా రావచ్చు అనమాట. ఉదయం 6 నుంచి అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ ఏమిటి ఇవన్నీ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సీతా శర్మ గారు, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? ఎం సాయినాథ్ మేడం. చెప్పండి, వివరాలు తెలియచేయండి. 30 11 11 96 మేడం. 96. ఓకే, టైం చెప్పండి. టైం ఉదయం. ఓకే, సీతా శర్మ గారు ఉన్నారండి. ఓకే, సమస్య ఏంటో తెలియచేయవచ్చు. చెప్పండి అమ్మా. హలో సార్, మేడం మేము గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఏం చదివమ్మా? మేము డిగ్రీ అయిపోయింది మేడం. ఆ, అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నాం, వస్తున్నాను మేడం. ఓకే, గట్టి ప్రయత్నం చేయనా. తప్పనిసరిగా ఫలితం సాధించే అవకాశం ఉంటుంది. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే కలర్స్ కి వచ్చేసరికి ఎల్లో కలరు, మెరూన్ కలర్ ఎక్కువగా కలిసి వస్తాయి. తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. ధరించవలసినటువంటి రత్నము అని చెప్పేసి ఉంటుంది, అది ఎల్లో సఫేర్ అని అంటారు. కనకపుష్య రాగము ధరించడం చాలా మంచిది. అలాగే పర్సనల్ గా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సీతా శర్మ గారు, శ్రీచక్రం గురించి తెలియజేస్తారా? దీని విశిష్టత ఏంటి, అసలు దీని గురించి తెలియజేయండి. తప్పకుండా. శ్రీచక్రం గురించి గత కొంతకాలంగా ఎప్పుడు కూడా తెలియచేయటము అనేది జరుగుతున్నది. అయితే ఆ శ్రీచక్రం అనేది ఏంటంటే చాలా స్వల్పంగా చాలా చిన్నదే అనమాట. అంటే దానికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించినటువంటిది. అలాగే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం కూడా నిర్వహించినటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది. అయితే ఏంటంటే ఒకవైపు గణపతి లక్ష్మి అమ్మవారు ఉండటం జరుగుతుంది, మరొక వైపు శ్రీచక్రం ఉండటం జరుగుతుంది. అయితే ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు తప్పనిసరిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే అది తీసుకుని వెళ్లి బీరువా లాకరులో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అది ఎప్పుడు కూడా మన పూజా మందిరంలో పెట్టుకోవటం కానీ తిరిగి మళ్ళీ పూజ నిర్వహించటం కానీ అవసరం లేదు. ఆల్రెడీ పూజా ప్రాసెస్ అంతా నిర్వహించినటువంటిది కాబట్టి మనసులో సంకల్పము అనేది ఏదైనా అనుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన వారి మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరింది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అలాగే తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా అది ఉద్యోగపరంగా కావచ్చు, వైవాహిక జీవితం విషయంలో కావచ్చు, అతి శీఘ్రంగా వివాహం జరగటానికి కావచ్చు, అలా ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా మాత్రం శ్రీచక్రం అనేది దోహదపడుతుంది. అయితే ఆ శ్రీచక్రం ఉన్నటువంటి కవర్ లో చిన్న పేపర్ అనేది కూడా ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక బుక్ లో కానీ పేపర్లో కానీ రాసుకుని ప్రతిరోజు వీలైన సార్లు జపించడం మంచిది. వీలైతే 108 సార్లు కానీ 300 సార్లు కానీ ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. మాకంత సమయం సరిపోదమ్మా అనుకుంటే 21 సార్లు కానీ 5 సార్లు కానీ దాన్ని జపించడం చాలా మంచిది. ఇది తీసుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి అది కూడా పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. వేద పండితుల
పూలతోటి అలాగే నేను కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా నిర్వహించినటువంటిది. సో అది బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైనా సరే కావాలంటే కూడా వాళ్ళు తీసుకొని ఇవ్వటము అనేది కూడా గుడ్ సర్వీస్. తాను బాగుండి మరొక 10 మంది కూడా బాగుండాలి అని చెప్పి కోరుకోవటం కూడా చాలా గొప్ప మనసు, పెద్ద మనసు. ఆ విధంగా కూడా చాలా మంది కూడా తీసుకుని వెళ్తున్నారు. అమ్మ మాకు చాలా చాలా బాగుంది, మేము అసలు ఇల్లు తీసుకోవాలని మేము అనుకోలేదు, కానీ గృహప్రవేశం చేశాము, ఇల్లు తీసుకున్నాం, గృహప్రవేశం చేశాము. ఇటువంటివన్నీ కూడా శుభవార్తలు అనేవి చాలా వింటూ ఉన్నాను. సో తాను బాగుండి మరికొంతమంది కూడా దారి చూపించటము అనేది కూడా చక్కని మార్గం. ఇంకా సర్వసిద్ధిమాల గురించి దీని ప్రత్యేకత ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సర్వసిద్ధిమాల గురించి వచ్చేసరికి ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల అని చెప్పేసి. దానిని మాత్రం కంపల్సరీ వీలైతే స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది. రాలేని వాళ్ళకి మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు పర్యటన అని చెప్పేసి వచ్చినప్పుడు విజయవాడ కానీ, గుంటూరు కానీ, కర్నూలు, బెంగళూరు, తిరుపతి ఇలా ఎక్కడికైనా సరే పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. పోస్టల్ కంటే కొరియర్ కంటే కూడా వీలైనంత వరకు వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. హైదరాబాద్ వాసులు మాత్రం అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆఫీస్కి వచ్చే కలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇది హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇలాగే ఈ పర్యటన అనేది కూడా ఒక్క రోజు మాత్రమే చేసేది సండే. మిగిలిన రోజులన్నీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. త్యాగరాయ గాన సభ అని చెప్పి ఉంటుంది, ఆంధ్ర బ్యాంకు పక్క స్ట్రీట్ చిక్కడపల్లిలో. అక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. అది ఎప్పుడు కూడా అక్కడే ఉండటం జరుగుతుంది. ఓన్లీ ఈ పర్యటన అని చెప్పిన ఈ డేట్స్ తప్పించి మిగిలిన రోజులన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది. సర్వసిద్ధిమాల తీసుకోవటానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అయితే ఏంటంటే అది ఏ సమస్య అయినా కావచ్చు, అది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్న తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి చాలా మంది తెలియచేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా సరే సర్వసిద్ధిమాల అనేది మాత్రం మెడలో ధరించి అది ఎన్నిసార్లు అంటే వాళ్ళ జాతక పరంగా కొన్ని ఏమైతేనంటే పరిహారాలు అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఆ పరిహారాలని ఎన్నిసార్లు చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. కనీసం 40 రోజులైనా సరే ఈ విధంగా ఏంటంటే ప్రాసెస్ చేయటం అనేది ఉంటుంది. అది పర్సనల్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను తెలియచేయడం ఉంటుంది. రాలేనటువంటి వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం ఉంటుంది. అప్పుడు ఫోన్లో తెలియచేయడం అనేది ఉంటుంది పరిహారాలు అనేది. తర్వాత దీన్ని కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ తప్పనిసరిగా పంపించడం ఉంటుంది. దాని పేరులోనే ఉంది సర్వం సిద్ధించేటువంటి మాల. అది తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంది బాగుందన్నారు. ఇది వేసుకున్న తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది నుంచి వినటం జరిగింది. చాలా మంది కలర్స్ ఎదురు చూస్తున్నారండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లైన్ లో వివరాలు తెలియచేయాలండి. హలో ఎవరి గురించి అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. మీ పేరు? తేజస్విని. తేజస్విని. పుట్టిన తేదీ అండి? 28 ఓకే, మార్చ్ 1997. 1997. ఓకే అండి. సీతా శర్మ గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలియచేయండి. చెప్తున్నానా మేడం? నాది టీటీసీ కంప్లీట్ అయింది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంతే. ఓకే, ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి తల్లి, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండటం మంచిది. అలాగే జాతక పరంగా బిఎడ్ చేయడం కూడా ఉన్నది. ఏమైనా అవకాశం ఉంటే అది కూడా నీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక బిఎడ్ కూడా చేయడానికి ట్రై చేయమ్మా. అలాగే గవర్నమెంట్ సర్వీస్ మాత్రం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. విష్ణుమూర్తిని, గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే నీకు మెరూన్ కలర్ ఒకటి చాలా బాగా కలిసి వస్తుంది. మెరూన్, కనకాంబరం కలర్ అని అంటారు, అదొకటి. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఈస్ట్ ఫేజింగ్ అనేది కూడా ఎక్కువగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. సీతా శర్మ గారు, సరస్వతి లాకెట్ ధారణ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియజేస్తారు? ఓకే, తప్పకుండా. అయితే సరస్వతి లాకెట్ వల్ల అన కాకుండా కేవలం ఏంటంటే చాలా మంది కూడా మంత్రోపదేశం కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే అది అపాయింట్మెంట్ కంపల్సరీ అన్నమాట. తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకొని
చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కానీ, ప్రమోషన్ కోసం ఆరాటపడుతున్నటువంటి వాడు కానీ, వీళ్ళందరికీ కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహము అనేది అవసరం. ఎందుకు అనంటే ఇదంతా కూడా విద్యతో, జ్ఞానంతో, బుద్ధితో కూడుకున్నటువంటిది. అటువంటి సంపూర్ణమైనటువంటిది. అది ఆ విద్య అనేది పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణ, కటాక్షము అనేది అవసరము. వాక్కు అనేది ఇంపార్టెంట్. అలాగే చదివింది గుర్తుండటము అనేది కూడా ఎక్కువ ఇంపార్టెంట్. అందరూ చదువుతూనే ఉంటారు, మా పిల్లలు చాలా బాగా చదువుతారు మా క్లాసులో అని చెప్తుంటారు చాలా మంది. కానీ ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేసరికి ఇట్లా రాయలేకపోతున్నారని అంటారు. సో దానికి ఏంటంటే చదువుతో పాటు అది మెమరీ అనేది కూడా ఇంపార్టెంట్. అటువంటిది ఏంటి అంటే కొన్ని మంత్రోపదేశం అనేది చేయడం జరుగుతుంది. సరస్వతి అమ్మవారిది మూల మంత్రం అనేది ఉపదేశం చేయడం అనేది జరుగుతుంది. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని రావటం మంచిది. అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా ఏమైతుందంటే చాలా మంది కూడా చిన్న పిల్లలు కూడా వాళ్ళంతటి వాడు వస్తున్నారు, అమ్మ మీతో సరస్వతి లాకెట్ వేయించుకోవడం కోసం మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది పిల్లల్ని అంటే పిల్లల్లోనే కలుగుతున్నది. అటువంటిది ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళే వాచ్ చేస్తున్నారట. వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు, మా పిల్లలు కూడా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటారమ్మా, చాలా శ్రద్ధగా వింటుంటారు, మీరు చెప్పే పరిహారాలన్నీ వింటుంటారు, ఆచరిస్తుంటారు, నాకు గుర్తు చేస్తుంటారని చెప్పేసి అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అయితే ఏంటంటే ఎవరు కూడా దోచుకెళ్ళలేనటువంటిది, ఎత్తుకెళ్ళలేనటువంటిది, పోలేనటువంటిది మనలో ఉన్నటువంటి జ్ఞానము, బుద్ధి, విద్య అనేది ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేంది, దోచుకెళ్ళలేంది. అటువంటి బుద్ధి, జ్ఞానము, విద్య ఇటువంటివన్నీ కూడా ప్రతి వ్యక్తికి అవసరము. అది కేవలం చదువుకునే వాళ్ళనే కాదు, వాడి వ్యాపారస్తులు కావచ్చు, అలాగే మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. మరొకటి ఏంటంటే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా వీటన్నిటికీ కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహము అనేది అవసరము. కాబట్టి సరస్వతి అమ్మవారిది ఏంటంటే మన మంత్రోపదేశం అనేది ఇచ్చిన తర్వాత లాకెట్ అనేది ఉంటుంది. అది ఒకవైపు సరస్వతి అమ్మవారి లాకెట్, మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రం అనేది ఉంటుంది. దానిపైన ఎమరాల్డ్ తో కూడుకున్నటువంటిది ఒక స్టోన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎమరాల్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అది పచ్చ అని అంటారు. ఆ ఎమరాల్డ్ కూడా పైన పొదగటం అనేది జరుగుతుంది. అది బుధుడికి ప్రతీకగా. అది ఏమైతుందంటే కేవలము ఇంతకుముందు ఓన్లీ ఎమరాల్డ్ ఒకటి కూడా ఇస్తూ ఉండేదాన్ని. తర్వాత ఏమైందంటే సరస్వతి అమ్మవారి లాకెట్ సపరేట్ గా తీసుకునేవాళ్ళు. ఇలా వద్దని చెప్పేసి రెండూ కలిపి ఒకటి అన్నమాట. పైన ఏమో బుధుడికి ప్రతీకగా ఎమరాల్డ్ అనేది పొదగటం జరుగుతుంది, కింద ఏమో సరస్వతి అమ్మవారిది లాకెట్ అనేది ఉంటుంది. ఒకటి సరస్వతి అమ్మవారి ప్రతిమ, మరొక వైపు సరస్వతి అమ్మవారి యంత్రము, ఆ పైన మన పచ్చ అని అంటారనమాట, అది పొదగబడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనల్ని అంటి పెట్టుకునే ఉంటుంటుంది. అటువంటి విద్య, జ్ఞానము, బుద్ధి ఎవరు కూడా దోచుకెళ్ళలేనటువంటి అటువంటి విద్య ప్రతి వ్యక్తికి అవసరము. అది ఏంటంటే కేవలం చదువుకునే పిల్లలు అనే కాకుండా పెద్దవాళ్ళ విషయం కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకు కూడా అన్నమాట ఇది చాలా బాగా దోహదపడుతుంది. వ్యాపారస్తులు కూడా వచ్చి కట్టించుకుని వెళుతూ ఉంటారు అమ్మ మీరు చెప్పిన తర్వాత అని. సో ఇదేంటంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా రావటము, కట్టించుకోవటం అనేది చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఏంటంటే అంత విశ్వాసంగా వాళ్ళు ఆచరిస్తున్నారు. అలాగే ఏంటంటే మన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణ, కటాక్షము కావాలంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా అవసరము. ఎవరికైనా సరే, ఏ బిజినెస్ చేసేటువంటి వాళ్ళైనా సరే, మన నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుందని అంటారు. అలా వాక్కు అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఏ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చివరికి కుటుంబంలో కూడా ఒక ఉమ్మడి కుటుంబము అనేది ఉన్నా కానీ ఉమ్మడి కుటుంబస్తులు కావచ్చు, మామూలుగా మన కుటుంబీకులు ప్రతి వ్యక్తికి కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా అవసరము. అటువంటి సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణ, కటాక్షము ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి, లభించాలి. సరస్వతి అమ్మవారి లాకెట్ అనేది మాత్రం ఏంటంటే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది ఇచ్చి పిల్లలకి తప్పనిసరిగా అది కట్టడం అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో కూడా విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేసి ఎన్నిసార్లు అయినా సరే చూడొచ్చు అనమాట. ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేస్తే సరిపోతుంది, యూట్యూబ్ లో చూడొచ్చు. చూసిన కదండి, ప్రముఖ జ్యోతిష్యులు దైవజ్ఞ సరస్వతి గంగరాజు సీతా శర్మ గారిని కలిసి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసుకోవాలి, ఎన్నో పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి, అదేవిధంగా శ్రీచక్రం, సర్వసిద్ధిమాల, సరస్వతి లాకెట్ ధారణ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అదేవిధంగా రేపు విజయవాడ ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటారు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మీరు మంచి మాట కార్యక్రమము, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో తెలియజేస్తూ ఉంటారు. ఈ రోజు ఏం తెలియజేస్తున్నారు?
తప్పకుండా ఈ రోజు కూడా మంచి మాటల్లో భాగంగానే తెలియచేయడం జరుగుతుంది. ముందుగా పర్యటనలు అనేవి మాత్రము రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఈ నెల 17వ తారీఖున గుంటూరులో, 24వ తారీఖున కర్నూలు, నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో 7వ తారీఖున బెంగళూరు, 8వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల విషయం కానీ, అలాగే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశంతో పాటు సరస్వతి అమ్మవారి లాకెట్ తీసుకోవాలి అని అనుకున్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. అలాగే రేపు పర్యటన ఉంది. తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. చిక్కడపల్లిలో ఆంధ్ర బ్యాంకు పక్క స్ట్రీట్ అన్నమాట. దాని స్ట్రీట్ నెంబర్ 8 అంటారు. లోపలికి వచ్చిన తర్వాత త్యాగరాయ గాన సభ అని చెప్పుంటుంది. దాని పక్కనే అన్నమాట ఇల్లు. అంటే అడ్రస్ కూడా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఫోన్ నెంబర్ మర్చిపోయామమ్మా తీసుకురావటం అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. సో అందరికీ కూడా ఇది ల్యాండ్ మార్క్ గా తెలియచేయటం అన్నమాట. పర్యటన తప్పించి మిగిలిన రోజులన్నీ కూడా హైదరాబాద్ లో మాత్రమే, అంటే చిక్కడపల్లిలో హైదరాబాద్ అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే మంచి మాటలో భాగంగా కూడా ఇప్పుడు శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి అది కానీ, అలాగే సరస్వతి అమ్మవారిది లాకెట్ అని చెప్పేసి ఉంటుంది. సరస్వతి అమ్మవారిది ఒకవైపు యంత్రము, మరొక వైపు సరస్వతి అమ్మవారి ప్రతిమ, దానిపైన ఎమరాల్డ్ అని చెప్పేసి పొదగబడి ఉంటుందన్నమాట. అది ప్రతి వ్యక్తికి కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఈ మూడు కూడా ఏంటంటే దీన్నేది కూడా ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ గా అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఇవ్వను. మరొకటి ఏంటంటే చాలా మంది కూడా అది గమనిస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా విజయ మార్గంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలన్న సదుద్దేశంతో, అంటే ఇంతమంది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఇవి ఇస్తూ ఉండేదాన్ని. తీసుకుని వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంది కదమ్మా, మీరు ఎందుకు తెలియచేయరు అని అన్నబట్టి నేను ఈ కార్యక్రమంలో తెలియజేయటం. లేకపోతే మొదటి నుంచి కూడా అది ఉన్నది. నేను ఇక్కడికి వచ్చే చాలా సంవత్సరాల నుంచి. కానీ ఏంటంటే తీసుకువెళ్ళిన వాళ్ళు తెలియజేసేవాళ్ళు. తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా, ఎందుకు చెప్పట్లేదు అనేసరికి చెప్పవలసి వస్తుంది. అయితే ఇవి తీసుకోవాలి అనుకున్నా ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా ప్రతి కుటుంబంలో కూడా ఏమవుతుందంటే మనస్పర్ధలు అనేవి సర్వసాధారణంగా ఎక్కువ మంది కుటుంబాల్లో, అంటే చిన్న చిన్నవైనా సరే వస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అది తొలగిపోవటం కోసం ఇప్పుడు చక్కని రెమెడీ అనేది కూడా తెలియజేస్తా. అలాగే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా పేరెంట్స్ పిల్లల మధ్య కావచ్చు, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అన్నటువంటి ధ్యాస, ఆలోచన అనేది కూడా ఎక్కువ మందిలో వస్తూ ఉంటుంది. అది కూడా చాలా తప్పు. ఇప్పుడున్న ఏంటంటే ఎక్కువ మంది ఫ్రస్ట్రేషన్ అవుతున్నాను, నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, డిప్రెషన్ అవుతున్నా, ఇటువంటి వర్డ్స్ అన్ని కూడా వినాల్సి వస్తున్నది. సో కోపం, ఆవేశం, మొండితనం పెరిగిపోతున్నారు ప్రజల్లో. సో వాటిని కూడా తగ్గించుకునే చక్కని మార్గం కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఏదైనా సరే ఒక పాజిటివ్ జరగటం కోసం ఇది ఈ ఒక్కటి అనని కాకుండా ఇప్పుడు చెప్పేటువంటి ప్రక్రియ ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా అన్నమాట. అది చక్కని ఆరోగ్యాన్ని చేకూర్చడం కోసం కావచ్చు. అలాగే ఏమైతుందంటే నవ్వే డేస్ తెలియకుండానే అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఎక్కువ మంది కూడా. సో అటువంటి వాడి విషయం కావచ్చు. అలాగే కొంతమందికి ఏమైతుందంటే మర్చిపోతున్నాము అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, మెమరీ లాస్ అవ్వటం అని చెప్పేసి. అది ఎందుకు అనేది తెలియదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఈ సమస్య అని కాకుండా సకల సమస్యలకి, అన్ని సమస్యలకి చక్కని నివారణోపాయంగా మంచి మాటలో భాగంగా తెలియచేయటం అనేది జరుగుతున్నది. కొద్దిగా బార్లీ గింజలు అని చెప్పేసి, కొంచెం బార్లీ గింజలు అని చెప్పి ఉంటాయి. ఆ బార్లీ గింజలు కొంచెం క్వాంటిటీ తీసుకొని వాటిని కొంచెం పాలతోటి, అంటే పచ్చి పాలే అన్నమాట, అది కాచినటువంటి పాలు కాకుండా పచ్చి పాలతోటే కొంచెం తడపాలి, కడగటం అని అంటారు వాటిని. అలా తడిపేసి ఆ పాలను అన్నమాట పారుతున్నటువంటి నీటి దగ్గరికి వెళ్లి, పారేటువంటి నీరు ఎప్పుడు కూడా అంటే వాటర్ ఫ్లోయింగ్ ఉండాలి, అంతే తప్పించి స్ట్రక్ అయి ఉన్న నీళ్లు కాకుండా వీలైనంత వరకు నీరు పారుతూ ఉండటం చాలా మంచిది. అటువంటి చోట వెళ్లి ఒక శనివారం నాడు వదిలి రావటం చాలా మంచిది. అది కూడా శనివారం రోజు ఈవినింగ్ లోపుగా, సూర్యాస్తమయం లోపుగా ఎప్పుడైనా సరే ఈ ప్రక్రియ అనేది చేయొచ్చు. అది ప్రతి వ్యక్తికి కూడా మంచిది, అందరికీ కూడా అన్నమాట. అది ఈ సమస్య ఆ సమస్య అని కాకుండా అన్ని సమస్యలకి చక్కని నివారణోపాయంగా అన్నమాట. అది పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఆచరించేటువంటిది. బార్లీ గింజలు అనేవి కొంచెం తీసుకొని అవి పచ్చి పాలతోటి అన్నమాట వాటిలో పోసి వాటిని అన్నమాట ఆ బార్లీ గింజలని పారుతున్నటువంటి నీటిలో వదిలేయటం మంచిది. ఈ విధంగా 4 శనివారాలు ఆచరించటం మంచిది. అంటే సూర్యాస్తమయం లోపుగా, సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపుగా ఎప్పుడైనా సరే ఈ ప్రక్రియ అనేది ఆచరించటం వలన
అయితే చాలా వాటికి కూడా అంటే చక్కని పరిష్కార మార్గంగా ఉన్నది. ఇది నేను మామూలుగా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి కొంతమందికి కొన్ని సందర్భాల్లో తెలియచేయటము అనేది జరిగింది. అది చేసిన తర్వాత ఇప్పుడు బాగున్నామ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేయబట్టి దీనిని మళ్ళీ నేను లైవ్ లో అనౌన్స్ చేయటం అనేది జరుగుతున్నది. ఈ విధంగా చేయటం వలన, ఈ ప్రక్రియ ఆచరించటం వలన తప్పనిసరిగా మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. విద్యలో రాణించటము, వీళ్ళు ఈ టెన్షన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ మంది ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ టెన్షన్స్ నుంచి బయటపడటానికి చక్కని ఆరోగ్యం చేకూరటం కోసము బాగుంటుంది. మరొకటి ఏంటంటే దుర్గా సప్తశతి అని చెప్పేసి ఉంటుంది. దుర్గా సప్తశతి కూడా అది పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ప్రక్రియతో పాటుగా దుర్గా సప్తశతి కూడా కనీసం ఏంటంటే ఇన్ని రోజులు అని చెప్పేసి చేసుకోవటము, ఆ పారాయణం అది మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవటము, ఇన్నిసార్లు అనేది వాడు మనసులో ఏంటంటే వాడు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారో అన్నిసార్లు అనేది చేసుకోవటం కూడా చాలా మంచిది. ఏంటంటే కంపల్సరీ ఇన్నిసార్లు అని కాకుండా వాళ్ళకి ఏంటంటే శక్తి కొద్దీ 11 సార్లా లేకపోతే 3 సార్లా ఒక్కసారా అది వాళ్ళ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దుర్గా సప్తశతి పారాయణం కూడా చేయటం చాలా మంచిది. అది చేస్తూ ఇది కూడా చేయటం చాలా మంచిది. బార్లీ గింజలని పచ్చిపాలతోటి కడిగి అంటే పచ్చిపాలు పోసి అందులో పారుతున్నటువంటి నీటిలో వదిలివేయటం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఇది తప్పనిసరిగా 4 శనివారములు మాత్రమే ఆచరించటం చాలా మంచిది. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం మధ్యలో అన్నమాట. ఈ మధ్యలో గనక ఈ ప్రక్రియ అనేటువంటిది పారుతున్నటువంటి నీటిలో వదిలివేయటం మంచిది. చాలా మందికి కూడా మనకి ఇక్కడెక్కడ పారుతున్నటువంటి నీరు లేదు కదమ్మా, ఉండదు కదమ్మా అనుకుంటుంటారు. అది ఎలా ఏమిటి అనేది మాత్రం అది ఆలోచించుకొని కేవలం పారుతున్నటువంటి నీటి దగ్గరికి వెళ్లి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సీతాశర్మ గారు మరొక్కసారి పర్యటన వివరాలు తెలియజేస్తారు. తప్పకుండా. ఈ నెల 10వ తారీఖున అనగా రేపు ఆదివారం రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 17వ తారీఖున గుంటూరులో ఉండటం జరుగుతుంది. 24వ తారీఖున కర్నూలు, నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెల 7వ తారీఖున బెంగళూరు, 8వ తారీఖున మన తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఏంటంటే చాలా కాల్స్ నాకు మళ్ళీ నెల్లూరు నుంచి వైజాగ్ నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సో అది ఎప్పుడు ఏమిటి అనేది నెల్లూరు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. అమ్మ మీరు ఇక్కడికి రావట్లేదు అని. ఒకవేళ వచ్చే ఉద్దేశం అక్కడికి వెళ్లే ఉద్దేశం అనేది కానీ అంటే నాకు కూడా సమయం కూడా సపోర్ట్ చేయాలి కదా. సో తప్పనిసరిగా వెళ్లే అవకాశం అనేది ఉంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే వచ్చే ముందు మాత్రం తప్పనిసరిగా ఇందులోనే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ శనివారం వీలైతే తెలియచేయటము అనేది ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఇవి మాత్రం ఉన్నాయి. రేపు ఆదివారం రోజున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అంటే విజయవాడకు దగ్గర ప్రాంతం వాళ్ళ నుంచి కూడా ఎక్కువ కాల్స్ వచ్చాయి నాకు. నందిగామ, ఏలూరు, ఈ చిన్న చిన్నవంటే చాలా ఊర్లు ఉన్నాయి చుట్టుపక్కల. అందరూ కూడా చాలా మంది కూడా కాల్స్ చేయడం అనేది జరిగింది. అయితే అది ఎక్కడ ఏంటి ప్రదేశం అనేది మాత్రం మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి కనుకోవచ్చు. శ్రీచక్రం కానీ, సర్వసిద్ధిమాల కానీ, పిల్లలకి మంత్రోపదేశం విషయంగా కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే సరస్వతి అమ్మవారిది ఆ లాకెట్ పొందాలి అనుకున్నా వీటన్నిటికీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అక్కడ తీసుకోవచ్చు. చాలా మంది కూడా సర్వసిద్ధిమాల అనేది కూడా బొట్టు పెట్టి తీసుకుంటూ ఉంటారు అనమాట. నేను బొట్టు పెట్టి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో వాడు పెట్టించుకోవడం కోసం కూడా చాలా మంది వస్తుంటారు. అపాయింట్మెంట్ స్పెషల్ గా కేవలం బొట్టు పెట్టించుకోవడం కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు చిక్కడపల్లిలో. హైదరాబాద్ అదొకటి చాలా సంతోషం. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్లేటప్పుడు అమ్మ మీతో పెట్టించుకుని వెళ్తే నాకు చాలా బాగా కలిసి వస్తుందమ్మా అని చెప్పేసి కూడా చెప్పి పాద నమస్కారం చేసుకుని వెళ్తుంటారు. ఇదేంటంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి అదృష్టం అవకాశం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలియజేయడం రేపు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు గుంటూరు, 24వ తారీఖున కర్నూలు, నెక్స్ట్ మంత్ బెంగళూరు, తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. సీతాశర్మ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి జాతక పరిశీలన చేయడమే కాకుండా మంచి మాట అదేవిధంగా మంచి రెమెడీస్ ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, దైవజ్ఞ సరస్వతి గంగరాజు సీతాశర్మ గారిని కలిసి జాతక పరిశీలన చేసుకోవాలి, అదేవిధంగా శ్రీచక్రం, సర్వసిద్ధిమాల, సరస్వతి లాకెట్ పొందాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అదేవిధంగా దూర ప్రాంత వాసుల కోసం పర్యటన చేస్తున్నారు. మరి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతాశర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339,
9390064674 040276665